ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విహయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. సమస్త భక్త మహాశులందరూ కూడా మరి 7-8 తారీఖులలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహం యొక్క సంచారము, మిథున రాశిలో కుజగ్రహం యొక్క సంచారము, కన్యా రాశిలో బుధుడు కేతువు రవిగ్రహం యొక్క సంచారము, తులారాశిలో శుక్రగ్రహం యొక్క సంచారము, వృశ్చిక రాశిలో చంద్రగ్రహ సంచారము, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, అదేవిధంగా మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అజీర్ణ బాధ, నరాల బలహీనత, ఆరోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, కుటుంబ కలహాలు, కుటుంబంలో సంతోషం తగ్గడము, మానసిక బాధ, సుఖంగా నిద్రలేకపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శారీరక సౌఖ్యము, శ్రీసుఖము, మనోల్లాసము, అదేవిధంగా అనుకున్న ప్రతి పనిలో సానుకూలత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, మానసికంగా ఎంతో సంతోషంగా ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధనాదాయము, కీర్తి, పేరు ప్రఖ్యాతులు రావడము, అదేవిధంగా మరి కుటుంబములో గృహము యందు ఒక శుభకార్య నిర్వహణ చేయడము, స్వస్థల ప్రాప్తి, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, అన్ని విధాలా కూడా ఆనందంగా ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ధన నష్టము, మానసిక ఆందోళన, భయము, కొద్దిపాటి పాప కార్యక్రమాలు చేసే అవకాశము, సుఖంగా నిద్రలేకపోవడము, ప్రతి పని గురించి కూడా దీర్ఘంగా ఆలోచించే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారు ప్రతి పనిలో కూడా ప్రతికూలత ఉంటుంది, ఆందోళన, బంధు మిత్ర వైరము, కొద్దిపాటిగా శత్రువులు పెరిగే అవకాశము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మానసిక ఆందోళన, దాంతోపాటుగా మనశ్చింత, మనశ్శాంతి లేకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోయే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ధనలాభము, వస్తులాభము, ఆభరణ లాభము, స్త్రీ సౌఖ్యము, అదేవిధంగా ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధించే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆహార సంబంధ సమస్యలు రావడము, అదేవిధంగా ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, బంధువు మిత్ర పుత్ర వైరము, కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళన, వారి యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, దాంతోపాటుగా ధన నష్టం అధికంగా అయ్యే అవకాశం కనబడతా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధనలాభము, వస్త్రలాభము, వ్యవహార లాభము, కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశము, మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు, ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత పెరుగుతూ ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ధన నష్టము, వారి యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, అందువలన బాధపడము, ఆరోగ్య సమస్య, వస్తు నష్టము, పాప కార్యాచరణ, శత్రువులు పెరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది, ధనలాభము, వస్తులాభము, శారీరక శ్రమకు తగ్గట్టు గుర్తింపు ఉంటుంది, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, అనుకున్న విధంగా అభిష్ట సిద్ధి,
అదేవిధంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. ఏదైతే మీకు ఇప్పటివరకు కూడా పనులు ఆలస్యమవుతూ వచ్చాయో అట్టి పనులన్నీ కూడా ముందుకొచ్చే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. స్త్రీ సౌఖ్యము, ఇష్టాన్న భోజనము, అభీష్ట సిద్ధి, ధనలాభము, వస్తులాభము, ప్రతి పనిలో కూడా మీకు తిరుగుండకపోవడము, సమాజంలో మంచి గౌరవం చేకూర్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనబడతా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధుమిత్ర వైరము, ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, భయము, కొద్దిపాటిగా సమాజంలో మీ యొక్క గౌరవం లోపించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా అడ్డంకులు రావడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, దానితో పాటుగా కొద్దిపాటిగా చెడు కార్యక్రమాలు చేసే అవకాశం కనబడతా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.